కుమారస్వామి కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించారు. అభివృద్ధిలో ఏపీని చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో కాంగ్రెస్ విఫలమైందని ఎద్దేవా చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఆయనకు బాలకృష్ణ, నారా బ్రాహ్మణి స్వాగతం పలకగా ఆసుపత్రి సేవలపై సంజయ్ దత్ ఆసక్తి కనపరిచారు. జగంపేట మండలం రామవరంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1,70,00,000 రూపాయలతో ఈ పనులు జరుగుతాయని తెలిపారు. వైసీపీ నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైందన్నారు. గండేపల్లి మండలం మురారిలో కొండయ్య దొర వర్ధంతి ఘనంగా జరిగాయి. టీడీపీ యువ నాయకుడు జాస్తి వసంత్ ఆయనకు నివాళులర్పించారు. కొండయ్య దొర దాన ధర్మాలు జాస్తి వసంత్ కొనియాడారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో రామాలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ జరిగింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పనులు ప్రారంభించారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నారు. యూట్యూబర్ రావణ్ పై బిఎన్ఎస్ చట్టం కింద కేసు పెట్టడం అన్యాయమన్నారు వ్యవసాయ కార్మిక సంఘం రమాదేవి. ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లారీ యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ముసుగులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. సనత్ నగర్ పిట్టెల బస్తీలో డీసీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ జరిగింది. 25 లీటర్ల ఆల్కహాల్, 36 బీర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 బైకులు సీజ్ చేసి గంజాయి సేవించిన 5గురిని అరెస్ట్ చేశారు. విశాఖ కంచరపాలెం LH5 హైవేపై ఒక వ్యాన్ బోల్తా పడింది. దీంతో పార్కింగ్ చేసిన వాహనాలు విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కృష్ణా జిల్లా పెడన వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని సెక్యూరిటీ గార్డు సంతోష్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.